గురుగారు తదుపరిగా మకర రాశి గురించి వివరించండి. మకర రాశి వాళ్లకు ఈ జూలై మాసము కొంచెం అనుకూలాలు తక్కువ, వ్యతిరేక ఫలాలే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు ఎవరి దగ్గరైనా వాళ్ళ సొంత జాతకాన్ని ఒక్కసారి వాళ్లకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకొని ఏమైనా పరిహారాలు ఉంటే కనుక చేసుకుంటే చాలా వరకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పరిస్థితులు కొంచెం గందరగోళముగా ఉండటం, అనుకున్నటువంటి పనులన్నీ కూడా దగ్గర వరకు వచ్చి తప్పిపోవటము, మొదలు పెట్టాలి అని అంటేనే మొదలు పెట్టలేకపోవటము, అలాగే బుద్ధి పుట్టకపోవటం, స్తబ్దత ఏర్పడము, జిగుప్స, నిత్రాణ, ఏం పోతాములే అనేటువంటి నైరాస్యం మనిషికి. బద్ధకము కాదు, ఒకప్పుడు అవసరం అంటే బాగా ఫాస్ట్గా తిరిగి ఉంటారు. బద్ధకము ఒక నెల మాత్రమే వస్తుంది అనడానికి లేదు. బద్ధకస్తులు ఎప్పుడూ బద్ధకస్తులుగానే ఉంటారు, నిరంతరం బాడీలో ఉంటుంది. వీళ్ళది అట్లా కాదు పాపం. అంటే కాలము కలిసిరా అన్నప్పుడు ఎంతటి వాళ్ళమైనా ఏమి చేయలేము, సమయం అనుకూలంగా, ఎంతటి మహనీయులైనా కావచ్చు. అందువలన ఇక్కడ గ్రహస్థితులు అనుకూలముగా లేవు కాబట్టి బుద్ధి పుట్టకపోవడం, పోదాములే అనుకొని బయటికి వెళదాములే అని అనుకోగానే ఏదో ఒక అడ్డంకి జరగటం, ఇలాంటివి ఏవో జరుగుతున్నాయి. వ్యవహారాలలో శ్రమ అధికమవడంతో చికాకులు పెరగటం, కొంతమంది ప్రవర్తన వలన మానసికమైనటువంటి బాధ, క్లేశము కలగటము, బంధుమిత్రులతో ఒక విషయమై చర్చలు చేయడం జరుగుతుంది గాక కొంతమందికి వ్యాపార పరంగా కూడా కొన్ని నష్ట సూచనలు ఉన్నాయనేటువంటిది కూడా స్పష్టమవుతుంది. నష్టమవుతుంది అని వస్తువులను చేజారకుండా, ఉన్నటువంటి వస్తువులను చేజారకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. స్త్రీ సంబంధిత వివాదాలు అనేటువంటివి కలుగుతాయి. తగినంత ఆదాయము లభించదు, రావాల్సినంత ఆదాయము లభించదు. అదే అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే గందరగోళంగానే ఉంటుంది కొంచెం పాపం. ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు ఉంటాయి, అంతంత మాత్రముగానే ఉంటాయి. వీళ్ళు ఏమి చేద్దాము అన్నా కూడా ఏమవుతుందో, ఈ ఉన్నది కాస్త పెట్టుకొని చేసుకుంటే పోగొట్టుకుంటామేమో అనేటువంటిది పెట్టి పోగొట్టుకోవడం కొందరు. ఇలా అనేక రకాలుగా మిశ్రమ ఫలితాలు, మానసికమైనటువంటి క్లేశముతో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ మాసమంతా కూడా. అందువలన మకర రాశి వాళ్లకు అంత యోగదాయకముగా లేదు. విపరీతమైనటువంటి శారీరక శ్రమ ఉంటుంది, కానీ శ్రమకు తగినటువంటి ఫలితము కాదు కదా, అంతంత మాత్రం కూడా రాదు. ఊరికే వెళ్ళాల్సి వచ్చింది, మన దగ్గర ఉన్నది కాస్త ఖర్చు పెట్టుకొని పోవాల్సి వచ్చింది అనేటువంటి బాధ కూడా కలుగుతుంది గాక. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని వీళ్ళు కొంచెం పరిహారాలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు వాళ్ళ ఇంటి దేవుణ్ణి, ఇష్టదేవుణ్ణి పూజించుకుంటే మేలు జరుగుతుంది. జయోస్తు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.